హలో బ్రేక్ ని చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఈరోజు కీలక మార్పు చోటు చేసుకుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పొడిగింపు పిటిషన్లపై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులను విచారించిన ఏసీబీ జడ్జి ఈరోజు వ్యక్తిగతంగా కారణాలతో సెలవులో ఉన్నారు. వారి స్థానంలో ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా మెట్రోపాలిటన్ స్పెషల్ న్యాయమూర్తి విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లపై విచారణ జరపాల్సిందిగా ఇన్ఛార్జ్ జడ్జిని న్యాయవాదులు కోరుతున్నారు. అయితే ఈ విచారణ కూడా రేపు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్, లీవ్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణ కోరనుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్నారు. సిజేఐ రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి కానుంది. అయితే విచారణ రేపు కూడా జరగకపోతే అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడనుంది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవుల నేపథ్యంలో బాబు కేసు విచారణ కీలకంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఈరోజు కీలక మార్పు చోటు చేసుకుంటుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పొడిగింపు పిటిషన్లపై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వరుణ్, ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టులు అయితే కొన్ని మార్పులు జరిగాయి. ఇంకా ముఖ్యంగా ఏసీబీ కోర్టు విషయానికి వస్తే కనుక ఏదైతే ఈ కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు, అదేవిధంగా బెయిల్ ఇవ్వద్దు, అదేవిధంగా తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే శనివారం పిటిషన్ వేసినప్పుడు కూడా సోమవారం వస్తుందని, సోమవారం రావాల్సింది, సోమవారం రాలేదు, మంగళవారం రోజు విచారణ చేస్తా అన్నారు. కానీ ఈరోజు ఏసీబీ జడ్జి, ఎవరైతే ఈ కేసును వాదనలు వింటున్న జడ్జికి ఈరోజు వ్యక్తిగతంగా సెలవు తీసుకోవడం జరిగింది. దీంతో ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే సిఐడి కస్టడీ పిటిషన్, అదేవిధంగా చంద్రబాబు బెయిల్ పిటిషన్లకు సంబంధించి రేపటికి వాయిదా పడింది. రేపు జడ్జి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక సుప్రీంకోర్టులో ఈరోజు ఈ క్వాష్ పిటిషన్, చంద్రబాబు నాయుడు మీద పెట్టిన క్వాష్ పిటిషన్ మీద కూడా మెన్షన్ లిస్ట్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ రోజు కూడా మెన్షన్ లిస్ట్ లో లేదు. రేపు మెన్షన్ లిస్ట్ కు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ రేపు మెన్షన్ లిస్ట్ లోకి వస్తే గనక విచారణ ఎప్పుడనేది తేదీ ప్రకటించే అవకాశం సుప్రీంకోర్టులో ఉంటుంది. ఒకవేళ రేపు మెన్షన్ లిస్ట్ లో కనుక చంద్రబాబు కేసు లేకపోతే నెక్స్ట్ అక్టోబర్ 3 తర్వాతే ఈ మెన్షన్ లిస్ట్ లో పేరు, ఆ తర్వాత విచారణ అనేది ఏ తేదీ అనేది వస్తుంది. మొత్తానికి రెండు అటు పై కోర్టులో, ఇటు దిగువ కోర్టు, రెండు కోర్టులలో కూడా చంద్రబాబు కేసుకు సంబంధించి ఈ రోజు పెద్దగా డెవలప్మెంట్స్ అయితే ఏమీ లేవు. కేసులు వాయిదా పడ్డమే జరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.